నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకురావడంలో చాలా ఇదివరకు కూడా ప్రయత్నాలు చేశారు. ఎప్పుడూ మీరు ఎవరికన్నా ఆపదలో ఉందంటే పరిగెత్తుకుని వెళ్తున్నారు. మాకు కావాల్సింది అదే. ఇప్పుడు ఈ ఆస్తులు ఉంటాయి పోతాయి సార్, ఇదే కావాల్సింది. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేపాల్లో ఉన్న తెలుగు వాళ్ళని తీసుకురావడానికి మన తెలంగాణ నుంచి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడున్నా తెలుగు వాళ్ళే కదా సార్. అక్కడ లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మేమంతగా తెలంగాణ నుంచి కూడా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఉన్నా ముందు ఉంటున్నారు నారా లోకేష్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఇక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం గవర్నమెంట్ తరఫున ఏమీ చేయట్లేదా సార్? ప్రజల సమస్యలు ఉన్నాయంటే ముందు వెళ్ళి దానికి అప్పుడు సాల్వ్ చేసేవాడే లీడర్ సార్. చైర్ మీద కూర్చొని నా సీఎం కావాలి దేవుడా, మళ్ళీ నేను 4 నెలల తర్వాత సీఎం కావాలి, 10 ఏళ్ళు కావాలి, 20 ఏళ్ళు కావాలంటే ఊరికి ఎవరు ప్రజలతో మమేకమయ్యి మళ్ళీ కష్టం ఉన్నా అక్కడే ఉండాలి. ప్రజలకి ఏ కష్టం ఉన్నా కార్లలో తిరుక్కుంటా, హెలికాప్టర్లో ఇరుక్కుంటా, జీపులు ఎక్కుంటా, అది కాదు సీఎం పొజిషన్. సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారు బోట్లు వెళ్ళి వరద ప్రాంతాల్లో తిరిగిన అది ఉంది. మీరు అలా ఎందుకు చేయరు? మంది మార్బోళ్ళంతో అవసరమా? సెక్యూరిటీ అవసరమా? సెక్యూరిటీ ఉండాలి, ఇది వెళ్ళాలి. పంటల్లోకి అవసరమైతే మనం వెళ్ళి చీరలకు మీరు ప్రతిపక్ష నేతగా సీతక్క మీరిద్దరు కలిసి అప్పుడు పర్యటించారుగా వరద అన్ని ఏరియాలు పాదయాత్ర చేసినప్పుడు. మరి ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా చేయండి సార్. అదొక కరెక్ట్గా ఉంటుంది, ప్రజల్లో గుర్తింపు ఉంటుంది, ప్రజల బాధలు ఏంటో తెలుస్తాయి, ఎవరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. ప్రజల్లో రండి. సీఎం పదవి ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, అది కాదు సార్. ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది. అది కావాలా, ఇది కావాలా.